జై జాగృతి. పీపుల్స్ లీడర్, పీపుల్స్ లీడర్, పీపుల్స్ లీడర్, పీపుల్స్ లీడర్ కవితక్క గారి నాయకత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ నిరంకుశమైనటువంటి విధానాలు ఇలా పైన పెట్టడం జరుగుతుంది. ఏదైతే హైడ్రా పేరుతోని గాజుల రామారం సంఘటన మరొక ముందుకే, కుతుబుల్లాపూర్ సంఘటన మరొక ముందుకే నిన్న బాచుపల్లి, ఈరోజు వెలుగుమట్ల సుమారు 700 కుటుంబాలు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు, మైనార్టీ సంబంధించినటువంటి కుటుంబాలు ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ ఎక్కడెక్కడ జిల్లాల నుంచి వలసలు వచ్చేసి కూలీ చేసుకొని తోపుడు బండ్ల ద్వారా వ్యాపారాలు చేసుకొని పిల్లల్ని అందరూ కూడా హాస్టళ్లలోనో ఎక్కడో ఒకడ చదువుకుంటూ బతుకు ఇడుస్తున్నటువంటి బతుకు జీవులను ఇవాళ వాళ్ళ పైన ఉక్కుపాదం పంపేసి కనీసం కోర్టు సంబంధించినటువంటి ఆంక్షలు ఉన్నప్పటికీ, కోర్టు సంబంధించినటువంటి ఆర్డర్స్ ఉన్నప్పటికీ వేటిని కూడా పర్యవేక్షణ చేయకుండా నిరంకుశంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే వెలుగుమట్ల సంబంధించినటువంటి ప్రజలపైన చేసిన దార్శికాన్ని తెలంగాణ జాగృతి ఖండిస్తుంది. నిన్న ఆ ప్రాంతానికి పోయినటువంటి ప్రతి ఒక్క పార్టీలు కూడా కంటి తుడుపు చర్యగా మాత్రమే పోవడం జరిగింది తప్పితే ఆ యొక్క సమస్య పట్ల నిబద్ధతను, ఆ సమస్య పట్ల ఉండబడేటువంటి ఒక చిత్తశుద్ధిని, దానిపైన ఒక సీరియస్నెస్ని ఎవరు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నదా అనేటువంటి ప్రశ్న ఇలా ప్రజలకు కలుగుతూ ఉన్నది. ఇలా తెలంగాణ జాగృతి నాయకులు మేము చెప్పడం కాదు, ఇలా ప్రజల ఆలోచనలో పడ్డారు. ఏదైతే కవితక్క తీసుకున్నటువంటి అంశాల పట్ల ఒక సమగ్రమైనటువంటి అవగాహనతో ఆ జాగృతి నాయకత్వం ఉంటుంది. ఆ యొక్క పోరాటంలో వాళ్ళు దాన్ని అంతు చూసేంత వరకు కూడా వాళ్ళు పోరాట రూపాన్ని ఆపరు అనేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజల్లో వచ్చింది. మీరు గమనించవచ్చు, ఏ రోజైనా గతంలో మహిళా బిల్లు ఎత్తుకున్న అదే పద్ధతిలో ఉన్నాం, ఆ తెలంగాణ ఉద్యమం ఎత్తుకున్నా కానీ అదే పద్ధతిలో ఉన్నాం. ఈ బతుకమ్మ సంగమా గీవి బతుకమ్మలు ఆడితే తెలంగాణ వస్తుందా అని చెప్పేసి నాడు అవమానించినటువంటి సీమాంధ్రావుకు ఒత్తాసు పలికినటువంటి నాయకులతో కూడా చప్పట్ల సంగీతంతో బతుకమ్మలు ఆడించడం. ఇదే రాహుల్ గాంధీ కూడా వచ్చి బతుకమ్మ ఆడినటువంటి పరిస్థితి ఉన్నది, ఇదే రేవంత్ రెడ్డి బతుకమ్మలు ఆడినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాంటి పరిస్థితికి ఇలా తెలంగాణ సంబంధించినటువంటి అస్తిత్వాన్ని కాపాడే విధంగా, తెలంగాణ ప్రాంత వనరులను కాపాడే విధంగా, ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జరగకుండా, ఈ ప్రాంత విభజన హామీలను ఇచ్చే విధంగా అనునిత్యం ఒక రక్షణ కవచంలాగా తెలంగాణ జాగృతి పనిచేస్తుంది, కవితక్క పనిచేస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. ఇలా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, నాయకులు కానీ, సామాజిక ఉద్యమాలను నిర్మించినటువంటి వాళ్ళు కానీ, ఈరోజు ఇట్లా ఉన్నటువంటి విద్యార్థి బిడ్డలు కానీ ఈరోజు కవితక్క నాయకత్వాన్ని చూసి ఈరోజు వాళ్ళందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని పోరాట రూపంలోకి రాబోతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భాన్ని తెలియజేస్తాను మిత్రులారా. ఎందుకంటే ఒక పోరాట రూపం తీసుకున్న తర్వాత దాన్ని కార్యం సాధించకుండానే దాని నుంచి నిష్క్రమిస్తూ ఉన్నారు. కానీ ఒకసారి ఒక పట్టుదలతో కనుక పోయినట్లయితే ఆ యొక్క సమస్యలో కనుక నిజం ఉన్నది, నిజాయితీ ఉన్నదంటే మాత్రం కవితక్క దాన్ని పట్టుకుంటే వదలదనేటువంటి నానుడి ఇవాళ ఉన్నది. అట్లాంటి వజ్ర సంకల్పంతో ఇలా పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడుతున్నటువంటి నాయకురాలు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నదా అనేటువంటి ప్రశ్న ఇలా ప్రజలకు వస్తుందని అంటే కేవలం ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఫోటోలో వీడియోలో తీసుకొని ఆ ప్రజల మధ్యన సానుభూతిని తీసుకొని పోయి వాటిని క్యారీ చేస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయి. ఇవాళ ఇంకొక అంశం తలెత్తుతుంది. ఏదైతే ప్రజా సమస్యల కోసం కవితక్క నడుం బిగించి పనిచేస్తూ ఉందో, ఏదైతే మా పైన వచ్చినటువంటి లిక్కర్ కేసు విషయంలో కూడా మొన్న క్లీన్ చిట్ వచ్చిందో, ఈ క్లీన్ చిట్ వచ్చిన తర్వాత యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా కవితక్కకు బ్రహ్మరథం పడుతున్నారు, బ్రహ్మ హారతులు అడగడుగున హారతులు ఇస్తూ స్వాగతం పలుకుతున్నారు. దీన్ని చూసి ఓర్వలేక నిన్న వచ్చినటువంటి హైకోర్టుకు సంబంధించిన నోటీసులను బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా దాన్ని హైలైట్ చేస్తూ ఇంకా దాని మీద కోడిగుడ్డు మీద ఈ కలిపికెట్టడం ప్రయత్నం చేస్తుంది. చివరకు నిన్న ఇచ్చినటువంటి సిబిఐ సంబంధించినటువంటి అంశాలలో కూడా ఎక్కడ కూడా ఒక అంశాన్ని కూడా ప్రూవ్ చేసే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఏది కూడా వీళ్ళు విమానాల్లో ప్రయాణం చేసిళ్ళు, పోయిళ్ళు అక్కడ మాట్లాడుకున్నారు, లేకపోతే ఇంకొక అంశం కానీ దేనికి ఒక సజీవ సాక్ష్యాలు కానీ ఒక ఆధారాలు కానీ ఈయాటి వరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు చూపట్టడానికి పరిస్థితి ఉన్నది. ఇంకా సిగ్గుండాలి కదా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు. ఇంకా మా పైన దాన్ని రుద్దే విధంగా, మా పైన దాన్ని రుద్దితే మాకు నష్టం ఇంకా ఏమో జరుగుతుందని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ నాయకులు ప్రాకులాడుతున్నారు. ఇలా అసెంబ్లీలో పోయి మీ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సింది పోయి అసెంబ్లీని వాకౌట్ చేసేసి ప్రజా సమస్యలు గాలి వదిలేసి మన గన్ పార్క్ దగ్గర దీక్షలు కూకుంటున్నారంటే ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి ప్రతిపక్షం ఏడబోయింది, అడ్రస్ లేకుండా పోయిందని చెప్పేసి ఇలా ప్రజలు అనుకుంటున్నారు. కేటీఆర్ గారు ఇక్కడైనా కళ్ళు తెరవరి, మీ మొద్దు నిద్ర నుంచి బయటికి రండి. ఇంకా కవితక్క పైన మీ యొక్క నిరాధారమైనటువంటి ఆరోపణలు, నీ బీఆర్ సోషల్ మీడియా హ్యాండిల్స్లలో, మీ ఫేక్ హ్యాండిల్స్లలో మీరు విష ప్రచారాలు కనుక చేస్తే మాత్రం
తెలంగాణ జాగృతి ఇన్ని రోజులు పంటి కింద బాధను బిగపట్టుకొని మేము నిలబడ్డాం. కానీ ఇక మీద నిలబడేది లేదు. పౌరుషం కలిగినటువంటి బిడ్డలం, ఉద్యమ బిడ్డలం, రబ్బర్ బుల్లెట్లు, భస్మ గోళాలకు ఎదురొట్టి పోరాడినటువంటి బిడ్డలం. ఇలా పోలీసు కేసులు కొత్త కాదు, నిర్బంధాలు కొత్త కాదు. మీ కుట్రలు మా పైన అప్లై చేస్తే వాటిని బాధపడ్డటువంటి బిడ్డలం కూడా. కాబట్టి అన్ని అనుభవించినటువంటి బిడ్డలమే. కానీ ఇక మీదట మీ విష ప్రచారాలకు తెర మూసుకోకపోతే మాత్రం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి జాగృతి లోకమంతా కూడా మీ మీద ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే వెలుగుమట్ల సంబంధించినటువంటి బాధితుల పట్ల కవితక్క చేస్తున్నటువంటి ఒక నిరవధిక నిరాహార దీక్షను కొనసాగింపు జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కన్ను తెరిచి పేద ప్రజల యొక్క గోడును అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో హాల్ టికెట్లు తీసుకొని ఎగ్జామ్లకు పోలేనటువంటి పరిస్థితి. కనీసం చదువుకుందామంటే కనీసం ఒక సంపూర్ణమైనటువంటి ఒక వాతావరణం అక్కడ లేనటువంటి పరిస్థితి. ఇలా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో ఆ బిడ్డల అయోమయములు ఉండరు. కనీసం పవర్ లేనటువంటి పరిస్థితి, స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి వసతులు లేనటువంటి పరిస్థితులలో కనీసం వాళ్ళు స్నానాలు చేయాలన్నా, బట్టలు మార్చుకోవాలన్నా ఇంత దయనీయంగా, ఇంత దుర్భరంగా పరిపాలన సాగుతుంటే పాలక పక్షానికి ఈరోజు మీరు ఒత్తాసు పలుకుతున్నారు, పాలక పక్షానికి మీరు సన్నాయి పలుకుతున్నారు. ప్రభుత్వం పైన పోరాడాల్సింది మర్చిపోయి ఈరోజు ఇంట్లో పండుకున్నటువంటి పార్టీ ఎవరో ఇలా ప్రజలు గుర్తెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షం ఏదైనా ఉన్నట్లయితే కవితక్క నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ జాగృతి మాత్రమే ఏకైక ప్రతిపక్షం. ఈ రోజు మేము ఎత్తుకొని విషయం అంటూ లేదు, చూడని సమస్య అంటూ లేదు అనేటువంటి విధంగా ఈ తెలంగాణ జాగృతి అలుపెరగని పోరాటం చేస్తుంది. నిజంగా మేమంతా కూడా ఆశ్చర్యపోతున్నాం. అక్క స్పీడ్ను కూడా మేము అందుకోలేకపోతున్నాం. ఒక సందర్భంలో కేవలం 2-3 గంటలు నిద్రపోతుందో లేదో అనేటువంటి పరిస్థితి. ఇంత పరిస్థితుల్లో ఇంత ప్రజా సమస్యల పట్ల ఎంత ప్రేమ, ఎంతటి నిష్ణత కలిగి ఉంటే మాత్రమే అది సాధ్యపడుతుంది తప్పితే ఇంకొకరికి సాధ్యపడదు. కాబట్టి ఈ యొక్క దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నటువంటి కవితక్కకు ప్రజల పక్షాన, అదే ఏదైతే వెలుగుమట్ల సంబంధించిన బాధితుల పక్షాన కూడా కృతజ్ఞతాభినందనలు తెలియస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ అన్న గారిని